కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల నుంచి మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా 1 ఇయర్ కాంట్రాక్ట్ అనమాట. 2025 నుంచి 2026 మధ్య కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఇక చూడండి, ప్రైమరీ టీచర్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అండ్ టీజీటీ ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఎస్ఎస్టీ, హిందీ, సైన్స్, మ్యాథ్స్. మీరు బీఈడీలో అండ్ వాటికి సంబంధించి ఈ సబ్జెక్టులు చేసి ఉంటే బీఈడీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు సీటెట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా? మీకు తెలంగాణ టెట్ ఉంటే తీసుకోరు, సీటెట్ ఉంటేనే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనమాట. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్‌కి బీటెక్‌లో సీఈసీ లేదా ఐటీ ఉంటే సరిపోతుంది. మీకు సీటెట్ అవసరం లేదు, ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. దేనికి? కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్‌కి. కానీ టీజీటీ సంబంధించి బీఈడీ ప్లస్ మీకు సీటెట్ అనేది ఉండాలి సంబంధించిన సబ్జెక్ట్‌లో. ప్రైమరీ టీచర్ మీకు తెలిసిందే కదా! సేమ్ టు సేమ్. అండ్ మీరు బీఈడీ ప్లస్ సీటెట్ అనేది ఉండాలన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, 17/02/2025 నాడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎక్కడ? కేంద్రీయ విద్యాలయ సిరిసిల్లలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 17/02/2025 నాడు ఉంటుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే 19/02/2025 నాడు మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకే. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సపరేటు, ఇంటర్వ్యూ సపరేట్ డేట్ నాడు ఉంటుంది. ఎక్కడ? కేంద్రీయ విద్యాలయాల్లో ఉంటుందన్నమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ జాబ్ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ అప్లికేషన్ అనేది ఉండదనమాట. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు డైరెక్ట్‌గా 17/02/2025 నాడు మీరు ఈ స్కూల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సిరిసిల్లకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేషన్ అనేది అయిపోతుందనమాట. ఆ తర్వాత మీరు 19/02/2025 నాడు మీరు ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుందనమాట. ఓకేనా? అండ్ ఇదనమాట మనకి దీనికి సంబంధించినటువంటి వివరాలు. కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్‌కి సంబంధించి వివరాలు. ఇంకా కేవీఏ సంబంధించి చాలా కాంట్రాక్ట్ బేస్డ్ అనేవి వస్తాయి. మీరు ఒకసారి చూస్తూ ఉండండి. మీ దగ్గర పట్ల కేవీఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లో చూస్తూ ఉండండి. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనేవి చాలా పడుతుంటాయి. ఓకే. అండ్ ఇదండి కేవీఎస్ సంబంధించి వివరాలు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.